కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, అదే దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు అనే సినిమా డైలాగ్ తీరుగా రైతులు ఎప్పుడు ఏ పంట వేయాలి, ఎంత వేయాలి, నీళ్ళ సౌలత్ ఎంత ఉన్నది అనేది ఎప్పటికప్పుడు చెప్తుండే కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు చెప్పేటోళ్ళు లేరు, ఉన్నా యాళ్ళకి చెప్తలేరు. పానం పోయినాక పరమాన్నం పెట్టిండట వెనకటెవడో. హాగో గట్లనే ఉన్నది కాంగ్రెస్ సర్కార్ కామ్ కహాని. వానకాలం వరి కోతలు అయిపోయి యాసంగి నాట్లు వేసుకొని ఏం దక్కువ నెల రోజులు అవుతున్నది. రైతన్నలు ఎరువు బస్తాల కోసం కాల్వలల్ల నీళ్ల కోసం తిప్పలు పడుతున్న కాలం ఇది. ఇగో ఇప్పుడు అంటే పుణ్యకాలం పుట్టుక్కుమన్నాక ఈ పెద్ద మనిషి తెలంగాణ రైతులకు ఏదో యూరంగల్ల ముచ్చట చెప్తున్నాడు. అదేందో ఇనుండ్రి జరా. కమిషన్ ఎప్పుడు కూడా రైతాంగం యోగక్షేమాలు చూస్తుంది కాబట్టి మీరు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టకండి, ఉన్న పంటను కాపాడుకోండి. అదనంగా వరి వేయడానికి మీరు మంచి పద్ధతి కాదు, మానుకోండి. ఇన్నరా, అప్పులు తెచ్చి వరి పంటలేసుడు మంచి పద్ధతి కాదు, మీకే నష్టం జరుగుతుంది అన్నట్టు చెప్తున్నాడు వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. చెప్పుడు మంచిదే, రైతుల క్షేమం కోరుడు మంచిదే, కానీ గీ ముచ్చట ఎప్పుడు చెప్పాలి? రైతులు నాట్లేయక ముందు, అప్పులు చేసి పెట్టుబడులు పెట్టక ముందు ఈ ఊరం చెప్పాలి. కానీ ఇప్పుడు ఆ చెప్పుడు ఈ మాత్రం తెలివితేటలు తెలంగాణ రైతులకు లేవా? నీళ్లు లేకున్నా ఎండలు కొడుతున్నా ఇప్పుడు ఇత్తనాలు వేసే రైతులు ఉంటారా? ఏం శుద్ధులు చెప్పుడో ఏమో. గీ ఒక్క ముచ్చటే కాదు, ఎండలు రావాల్సిన టైం కంటే ఒక నెల ముందే వచ్చినాయి. భూమిలా నీళ్ల నిల్వ తగ్గింది, అడ్డగోలుగా బోర్లేసి ఆగం కాకుండ్రి అని చెప్తున్నాడు. భూగర్భ జలాలు ఎందుకు తక్కువైనాయో కూడా చెప్పాలి కదా. కాళేశ్వరం బాగు చేసి నీళ్ళు ఇస్తే ఇంత తిప్పల రాకపోవు. మా సర్కార్ అది చెయ్యలేదు. సాగర్ కాల్వలలో ఆంధ్రోలు నీళ్లు అడ్డగోలు తీసుకుపోతుంటే మా సర్కార్ కళ్ళు అప్పగించి చూసింది, కానీ అడ్డుకోలేదు. మన నీళ్లు మనకు వచ్చేటట్టు కొట్లాడితే ఇప్పుడు ఆ పంటలు ఎండే పరిస్థితి రాకపోవు అనేది కూడా చెప్పాలి కదా. మా వ్యవసాయ శాఖకు ముందు చూపు లేదు కాబట్టే ఇవాళ యూరియా కోసం రైతులు పడిగాపులు కాసే గతి పట్టింది అనేది కూడా చెప్పాలి కదా. ఇవన్నీ చెప్పకుండా ఇప్పుడు రైతులను ఏదో ఉద్ధరించినట్టు కాలమంతా గడిచినాక కమ్మటి ముచ్చట్లు చెప్తే ఎట్లా పెద్ద మనిషి అని అంటున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియోని తిప్పుకుంటా. మరి అట్లున్నది కాంగ్రెస్ పాలన అని అంటున్నారు ఇది రైతన్నలు.